अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व अला आलिहि व सहबिहि अजमईन व बिल इहसानि इला यौमिद्दीन। अम्मा बअद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। అనంత కరుణామయుడు అపార కృపాశయుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అన్ని పొగుడ్తలు ప్రశంసలు కేవలం ఆ అల్లాహ్ సుబ్హానహు తాలాకి మాత్రమే వర్ధిస్తాయి. ఆయన తర్వాత అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కురియుగాక మన చిట్ట చివరి మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై. గౌరవనీయులైన నగర ఎమ్మెల్యే గారు, సభకు విచ్చేసిన సభ అధ్యక్షులు, ముఖ్య అతిథులు, ఉపాధ్యాయులు, మరి నా తోటి ఇస్లామియా సహోదరులారా, ప్రతి ఒక్కరికి భారతదేశపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సహోదరులారా, మనం చరిత్రని గనక చూసినట్లయితే కొన్ని ఏళ్ల క్రితం మన భారతదేశ ప్రజల మధ్య ఐకమత్యం, ప్రేమ, అనురాగాలతో, పచ్చని పంట పొలాలతో, స్వచ్ఛమైన వాతావరణంతో, మిలమిలా మెరిసే బంగారంతో మెరుస్తూ ప్రశాంతతని కలిగి సంతోషంగా ఉండేది. ఇంత అందమైన అద్భుతమైన మన భారతదేశంపై ఆంగ్లేయుల దుష్టి కన్ను పడింది. చివరికి వారు మన భారతదేశాన్ని ఆక్రమించారు. వారు భారతీయులపై దౌర్జన్యం చేశారు, మన సంపదలను దోచుకున్నారు. ఇలా వాళ్ళు చేసిన ఎన్నో కష్టాలు ఉన్నాయి. భారతీయులకు జీవించడం కష్టమైపోయింది. వారు నరకం అనుభవించేవారు, చావును కోరుకునేవారు. అలాంటి సమయంలో అల్లాహ్ సుబ్హానహు తాలా వారిపై కరుణించాడు. మన భారతదేశంలో ఎలాంటి మహాత్ములు పుట్టారంటే, వారు తమ ప్రాణాలను త్యాగం చేసి, వారు ఎన్నో ఉద్యమాలను జరిపించి, తమ ధైర్య సాహసాలతో స్వాతంత్ర పోరాటాలను మొదలుపెట్టారు. ఎలాంటి కుల మతాల సంబంధం లేకుండా ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, ఇలా ప్రతి భారతీయులు కలిసి ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఉద్యమాలను చేసి, చివరిగా 78 సంవత్సరాల క్రితం 15వ ఆగస్టు 1947న భారతదేశానికి స్వాతంత్రం లభించేలా చేశారు. అందువలనే వాళ్ళు చేసిన త్యాగాలను, పోరాటాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది 15వ ఆగస్టున మనం స్వాతంత్ర దినోత్సవంగా చేసుకుంటాము. మన పూర్వీకులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారిని పొగుడుతూ ప్రశంసిస్తాము. కానీ మనం భారతదేశాన్ని గమనించినట్లయితే ఇంతకు ముందు ఉండేలా ఐకమత్యం కనిపించడం లేదు. మళ్ళీ అదే కల్లోలం కనిపిస్తుంది. ఈనాటి భారతదేశానికి ఆనాటి భారతదేశానికి చాలా తేడా కనిపిస్తుంది. సహోదరులారా, ఆలోచించండి. మన పూర్వీకులు కోరుకున్నది ఇదేనా? వాళ్ళు తమ ప్రాణాలను త్యాగం చేసింది దీనికోసమేనా? వాళ్ళు తమ రక్తాన్ని ధారపోసింది దీనికోసమేనా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ భారతదేశం అనేది కేవలం ఒక్కరి సొంతం కాదు, ప్రతి మనిషి, ప్రతి ఒక్కరి హక్కు. కానీ ఈ రోజుల్లో చాలామంది ముస్లింలు దేశం యొక్క ద్రోహిలు, వారికి దేశం సొంతం కాదు, వారిని బయటకు తరమంది అని అంటున్నారు. సోదరులారా, ఇది చాలా పెద్ద అన్యాయం. మనం చరిత్రని గనక చదివినట్లయితే ఇతర మతస్థులతో ఎన్నో మంది ముస్లింలు ఎన్నో ఉద్యమాలను, ఎన్నో పోరాటాలను చేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, సిరాజుద్దౌలా, హైదర్ అలీ, టిపు సుల్తాన్, అజీముల్లా ఖాన్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ భీమరావ్ అంబేద్కర్, ఇలాంటి ఎంతో మంది మహాత్ములు మన దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. చివరిగా ఈ యొక్క ప్రసంగం ద్వారా నేను ఇచ్చే సందేశం ఏమిటంటే,
మనం ఇంతకు ముందులా ఏ కుల మతాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఐకమత్యంగా జీవించాలి. అప్పుడు మనం ఏ శక్తిని కూడా జయించలేదు. చివరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా ఏమనగా, ఓ అల్లాహ్, మన భారతీయులను కలిసిమెలిసి ఐకమత్యంగా జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, మరియు మన భారతదేశాన్ని శత్రువుల నుంచి కాపాడుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.